తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల కోసం ప్రతి ఏటా భక్తులు భారీగా తరలివస్తుంటారు. గతంలో వైకుంఠ ద్వార దర్శనాలకు కేవలం 2 రోజులు మాత్రమే అనుమతించేవారు. ఆ తర్వాత 10 రోజులు దర్శనాలకు అనుమతిస్తున్నారు. ఈ దర్శనాల కోసం టీటీడీ ఆన్లైన్, ఆఫ్లైన్లో టికెట్లను విడుదల చేస్తుంది. తిరుపతి, తిరుమలలో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి వైకుంఠ ద్వార దర్శనం ఎస్ఎస్టీ టోకెన్లను టీటీడీ జారీ చేస్తోంది. ఈ టోకెన్ల కోసం భక్తులు భారీగా తరలివస్తారు. ఈ క్రమంలో తిరుపతిలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 6గురు చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. వైకుంఠ ద్వార దర్శనాలపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైకుంఠ ఏకాదశి రోజే దేవుని దర్శించుకోవాలనుకోవడం ఏంటి అని గరికపాటి ప్రశ్నించారు. వైకుంఠ ఏకాదశి రోజు తిరుమల, శ్రీశైలం ఆలయాలు పట్టవు. అదే రోజు అదే ముహూర్తం. ఏంటా పిచ్చి? వైకుంఠ ఏకాదశి మరుసటి రోజు వెళ్ళండి, 3 రోజులకు వెళ్ళండి. విష్ణుమూర్తి ఏమైనా కోపడతాడా? ఉత్తర ద్వారం నుంచి వెళ్ళాలి, తలుపులు బద్దలైపోవాలి. మనసు నిండా మట్టిని పెట్టుకుని దేవుణ్ణి ఆ రోజే చూడాలి, అలాగే వెళ్ళాలి. ఏదైనా సరే వెళ్ళాలంటే ప్రమాదాలు జరుగుతాయి. ప్రత్యేక పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు మాత్రమే కాదు, శరీరాన్ని మించిన క్షేత్రం లేదు, మనసును మించిన తీర్థం లేదు. సత్ప్రవర్తన కలిగి ఉంటే నీకు నువ్వే ఓ పుణ్యక్షేత్రం, నీకు నువ్వే ఓ పుణ్యతీర్థం అన్నారు. కొంతమంది నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా దర్శనాలకు వెళ్లే వారిని ఉద్దేశించి గరకపాటి చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేసుకుంటున్నారు. ఫలానా ఏకాదశి రోజే వెళ్ళాలి, ఫలానా తిథి రోజే వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఈ వివరణ అంకితం. ఏ రోజు వెళ్ళినా దేవుడు ఒకేలాగా చూస్తాడు. దయచేసి ప్రాణాలకు తెగించి మాత్రం వెళ్ళకండి అంటూ ట్వీట్ చేశారు. తిరుమల వైకుంఠ ద్వార దర్శనం కోసం వెళ్లడం తప్పులేదని, కాకపోతే ఇలా ప్రాణాలు పోయే వరకు తెచ్చుకోవద్దంటున్నారు. గరికపాటి ఆ రోజే చెప్పారంటూ కొందరు ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు.